నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. పరిశ్రమల స్థాపనతోనే యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన జరుగుతుంది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. ఎన్టీఆర్ వైద్య సేవ పథకాన్ని జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ సుదర్శన్. బంగారుపాలెం మండలం మొగిలి గ్రామం టేకుమంద వద్ద ఒంటరి ఏనుగు మృతి. ఏనుగు మరణానికి గల కారణాలు ఇంకా గుర్తించలేదన్న డిఎఫ్ఓ భరణి. వార్తల్లోని వివరాలు. పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి కల్పన జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శనివారం గంగవరం మండలంలోని గోల్డెన్ ఫంక్షన్ హాల్లో తమిళనాడు రాష్ట్రం తిరుపూర్కు చెందిన ఈస్ట్ మెయిన్ ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారా పలమనేరులో పనిచేసేందుకు పలమనేరు, గంగవరం, పెద్ద పంజాని, బైరెడ్డిపల్లి ప్రాంతాలలోని టైలరింగ్ అనుభవం ఉన్న స్వయం సంఘాల మహిళలకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్తో పాటు పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనతోనే ఉపాధి కల్పన జరుగుతుందని, ఈస్ట్ మెయిన్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఏర్పాటుపై గతంలో వికోట, చిత్తూరులలో సమావేశం ఏర్పాటు చేశామని, పలమనేరులో ఈస్ట్ మెయిన్ ఎక్స్పోర్ట్ కంపెనీ ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించడానికి సమావేశం ఏర్పాటు చేశామన్నారు. గార్మెంట్స్ ఏర్పాటు ద్వారా పలమనేరు పరిసర ప్రాంతాలలో దాదాపు 2000 నుండి 4000 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎస్హెచ్జి మహిళలు శ్రమించి గార్మెంట్స్లో 8 గంటలు పనిచేయగలమన్న నమ్మకం కలిగిస్తే ఈస్ట్ మెయిన్ ఎక్స్పోర్ట్ కంపెనీ స్థాపించడానికి యాజమాన్యం ముందుకు వస్తుందన్నారు. పలమనేరు పరిసర ప్రాంతాలలోని 1200 మంది ఎస్హెచ్జి మహిళలకు టైలరింగ్ పై అవగాహన ఉన్నట్లు గుర్తించామని, వీరికి సంబంధించి మొబైల్ నెంబర్లు సేకరించామని, సర్వే ద్వారా వారి నైపుణ్యమును పరిశీలించి గార్మెంట్స్ కంపెనీ ద్వారా ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. పలమనేరు ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి మహిళను పారిశ్రామికవేత్తగా తయారు చేయడానికి కృషి చేస్తోందన్నారు. పరిశ్రమల స్థాపన ద్వారా మహిళలకు ఆర్థిక స్వావలంబన లభిస్తుందనే ఉద్దేశంతో పలమనేరు, వికోట, కుప్పంలో గతంలో అనేక గార్మెంట్స్ పరిశ్రమలు తీసుకురావడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గార్మెంట్స్ ను ఏర్పాటు చేయడం ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు రాష్ట్ర జీడీపీ పెరిగే అవకాశం ఉందని భావిస్తోందన్నారు. పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణంను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్నదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మహిళలు ఇంటి వద్దనే ఉంటూ ఆర్థికంగా ఎదిగే అవకాశం కల్పించడం జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఏ పీడీ శ్రీదేవి, ఈస్ట్ మెయిన్ ఎక్స్పోర్ట్ గ్లోబల్ క్లాతింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సిఈఓ రితేష్ కుమార్, జనరల్ మేనేజర్ మోయుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. నేను అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఈరోజు సభలో చూస్తే ఆల్మోస్ట్ 200-250 విమెన్ మెంబర్స్ వచ్చారు. మీకు కొంత ఎక్స్పీరియన్స్ ఉంది, టైలరింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇంట్లో చేసుకుంటారు, ఆర్ మేబీ మీరు ఒక కంపెనీలో వెళ్తుంటారు. సో ముఖ్యంగా మీ తరఫు నుంచి ఇంట్రెస్ట్ వస్తే, ఆర్ మీ మిగతా ఎస్హెచ్జి మెంబర్స్ నుంచి ఇంట్రెస్ట్ వస్తే, మీరు బేసిక్లీ 8-9 గంటల ప్రతిరోజు మీకు అశ్రమతం ఉంటే పనిచేయడానికి ఒక ఇండస్ట్రీ ఇక్కడికి వస్తుంది. నేను ఏమేమి ఇప్పుడు నంబర్ చేద్దాం, 2000, 3000, 4000 వరకు ఉద్యోగం క్రియేట్ చేయగలుగుతాం. సో ఈ చూస్తే సుమారుగా 1200 ఎస్హెచ్జి విమెన్ ఉన్నారు. వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది, వాళ్ళ గతంలో కొంచెం ఈ సెక్టర్లో పనిచేశారు, ఇప్పుడు కూడా మీరు ఇంట్లో పనిచేస్తున్నారు. అటువంటి ఫోన్ నంబర్ డేటా కూడా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఈ 1200 డేటా కంపెనీతో కూడా షేర్ చేసి మీరు కూడా సర్వే చేయండి. సో వాళ్ళు కూడా ఇప్పుడు సర్వే మొదలు పెడతారు, వాళ్ళు కూడా ఒక ఏజెన్సీ పెడతారు. సో ఈ సర్వేలో కంపెనీకి ఒక ఐడియా వస్తుంది, ఎంతమంది ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఏమైనా స్కిల్స్ ఉందా లేదా, అన్నీ చెక్ చేసిన తర్వాత వాళ్ళు బేసిక్లీ కంపెనీ పెట్టడానికి ముందుకు వస్తారు. సో ఈ సభలో నేను ఒకటి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎప్పుడైనా అటువంటి కంపెనీ వస్తే, ఎందుకంటే ఇప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఈ ఏరియాలో నుంచి వర్క్ ఫోర్స్ రాకపోతే వాళ్ళు చిత్తూరు వెళ్ళిపోతారు, और చిత్తూరులో సపోజ్ కరెక్ట్గా వర్క్ ఫోర్స్ రాకపోతే పక్కన జిల్లా అనంతపురం వెళ్ళిపోతారు, వర్సెస్ సత్యసాయి వెళ్ళిపోతారు.
సో కంపెనీకి చూస్తే కంపెనీకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఎప్పుడైనా ఒక కంపెనీ వస్తే మన సైడ్ నుంచి కూడా ఇనిషియేటివ్ ఉండాలి, మన సైడ్ నుంచి కూడా ఇంట్రెస్ట్ ఉండాలి. బికాజ్ అటువంటి కంపెనీ వస్తేనే ఉద్యోగం క్రియేట్ అవుతాయి. సో నేను రిక్వెస్ట్ కోరితే ఖచ్చితంగా ఎప్పుడైనా అటువంటి రెస్పాన్సిబిలిటీ వస్తే మీరు ముందుకు రావాలి. మీరు ముందుకు వస్తే మీలాంటి చాలా మంది ఇంకా ముందుకు వస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది. అండ్ దెన్ ఆటోమేటిక్గా ఇన్కమ్స్ కానీ ఎకానమీ కూడా పెరుగుతుంది. సో అదే రిక్వెస్ట్ మీకు ఫ్యూచర్లో కూడా అటువంటి ఆప్షన్స్ వస్తాయి. ఫ్యూచర్లో సర్వే చేయడం జరుగుతుంది. ఎప్పుడైనా అటువంటి అవకాశం వస్తే మీరు ఖచ్చితంగా ముందుకు రావాలి, పార్టిసిపేట్ చేయాలి. కంపెనీ వచ్చిన తర్వాత మీరు పని చేస్తే జాబ్ చేస్తే కంపెనీ సక్సెస్ అవుతుంది. మీరు ఇంకా చాలా చాలా కంపెనీస్ ఇంకా రావచ్చు. ఎన్టీఆర్ వైద్య సేవా పథకాన్ని జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ జిల్లా కోఆర్డినేటర్ సుదర్శన్ తెలిపారు. శనివారం ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న తెల్ల రేషన్ కార్డుదారులు ఎన్టీఆర్ వైద్య సేవ పథకానికి అర్హులని, అత్యవసర పరిస్థితులలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నప్పుడు ప్రమాదాలు సంభవించిన సమయంలోనూ ఆసుపత్రిలో చికిత్స పొందడానికి ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కార్డు సభ్యత్వం లేకపోయినప్పటికీ సంబంధిత శాఖ అధికారికి సమాచారం అందిస్తే వారు చికిత్స పొందేందుకు సిఎంసిఓ కార్యాలయం నుంచి సంబంధిత కాపీ ద్వారా చికిత్స అందించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఏ ప్రైవేట్ హాస్పిటల్ నందైనా 5 లక్షల రూపాయల వరకు వైద్యం పొందడం కోసం PMJAY ద్వారా సాధ్యమవుతుందని తెలిపారు. 70 సంవత్సరాలు నిండిన ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా తెల్ల రేషన్ కార్డు లేకపోయినా PMJAY ద్వారా వైద్యం పొందవచ్చునన్నారు. జిల్లా వ్యాప్తంగా 3,28,284 మంది అర్హత కలిగిన వారు ఉండగా ప్రస్తుతం కేవలం 15,000 మంది మాత్రమే నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. 70 సంవత్సరాలు పూర్తయిన వారు 1,40,113 మంది అర్హత కలిగిన వారు ఉండగా కేవలం 1,810 మంది మాత్రం నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా ANM తద్వారా ఈ పథకంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నమోదు సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తామని తెలిపారు. కూడా అన్ని సేవలు ఉచితంగా అందించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంది. మా ప్రజలకి ముఖ్యంగా వినియోగించుకోవడమంటే ప్రతి ఒక్కరూ PMJAY కార్డు పొందండి. మీ విలేజ్లో మీ ANM మీ సచివాలయం అడిగారంటే ఈ ప్రొసీజర్ మీరు చెప్తారు. మీ మెడికల్ ఆఫీసర్ కానీ మీ ANM కానీ మీ మండల సాధికారి అడిగితే ఈ కార్డు మీ ANM ద్వారా మీకు డౌన్లోడ్ చేయడం జరుగుతుంది. ఇది చాలా వరకు ప్రాసెస్ జరుగుతుంది. ఇంకా మన పెండింగ్ చాలా వరకు ఉంది కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకొని కోరుచున్నాను. మీకు నా తరఫున మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ నా నెంబర్ తీసుకోండి. నా నెంబర్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. నా నెంబర్ 9440272205. మీకు ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ మా ఆరోగ్యశ్రీ తరఫున డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ తరఫున మీకు ఎటువంటి సలహాలు సూచనలు కావాలంటే నేను అందజేయడానికి 24/7 నేను రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు దీనిలో భాగంగా మన డేటా మనకు PMJAY టార్గెట్ వచ్చి 3,28,284 మంది. కానీ ఇప్పటివరకు చేసుకుంటే కేవలం 15,000 మాత్రమే ఉన్నారు. దీన్ని స్పీడ్గా చేసుకుంటే మనం ప్రజలకి మనం సర్వీస్ అందించుకోవడం ఉంటాం కాబట్టి ఫీల్డ్లో ANMs అన్ని శాఖల వాళ్ళు దీనిపైన కొంచెం శ్రద్ధ పెట్టి చేపిస్తే వాళ్ళకి వెంటనే కార్డు వచ్చిందంటే వాళ్ళకి ఏదైనా అపాయం జరిగినప్పుడు అందరూ ఇక్కడే ఉంటారు. ఇండియా వైడ్ ఎక్కడ పోయినా ఎంత కార్పొరేట్ హాస్పిటల్ పోయినా ఉచితంగా 5 లక్షల వరకు హాస్పిటల్ ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే 70+ వాళ్ళు బిలో పవర్టీ లైన్ అయినా సరే, అబోవ్ పవర్టీ లైన్ అయినా సరే, వాళ్ళకి ఎంప్లాయ్ అయినా సరే 70+ ఉండే వాళ్ళంతా కూడా మనం లింక్ చేస్తామంటే వాళ్ళకి అన్ని వసతులు వాళ్ళకి ఉచితంగా మన పైన బటన్ పడకుండా ఇండియాలో ఎక్కడికైనా వాళ్ళు సర్వీస్ చేసుకోవచ్చు. మన టార్గెట్ వచ్చి మన 70+ ఏజ్ గ్రూప్ 1,40,113 మంది ఉన్నారు. దాంట్లో కేవలం 1,800 మాత్రమే చేసుకోవాలి. 1,810 మంది మాత్రమే చేసుకోవాలి. చాలా పూర్గా ఉంది బయట. దీన్ని త్వరగా అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రజలు విస్తృతంగా దీన్ని ప్రయోజనాలు తెలియజేసుకొని వాళ్ళే ముందుకు వచ్చి వెంటనే చేసుకున్నారు. ప్రతి ఒక్క ఇంట్లో ఏదైనా ఆరోగ్యపరమైన ఇది ఉంటే వాళ్ళు వెంటనే ఉచితంగా సర్వీస్ పొందవచ్చు. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం మొగిలి గ్రామం టేకుమంద అటవీ బీట్ పరిధిలో ఉన్న గౌని చెరువు వద్ద శుక్రవారం రాత్రి ఓ ఒంటరి ఏనుగు మృతి చెందింది. సమాచారం అందుకున్న పలమనేరు రేంజ్ ఆఫీసర్ నారాయణ
తమ సిబ్బందితో హుటాహుటిన సఘటనా స్థలానికి చేరుకున్నారు. డిఎఫ్ఓ భరణి కథనం మేరకు ఏనుగు చనిపోవడానికి గల కారణాలను ఇంకా గుర్తించలేదని, అవయవాలను ల్యాబ్లో పరిశీలించాక వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. ప్రస్తుతం టేకుమంద బీట్ పరిధిలో 17 ఏనుగులు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. వాటి కదలికలు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నట్లు డిఎఫ్ఓ భరణి తెలిపారు. Yeah, I'm thinking to shift because if something doesn't contaminate. Into the water we'll have to. If anything will there, so we can't avoid. Where we have to shift. సరే ఈ మధ్యలో ఈ ఏరియాలో మేల్ ఏముందా? ఈరోజు ఒక ఏనుగు మనకి 4 to 5 years ఓల్డ్ మేల్ మొగిలి విలేజ్లో టేకుమంద ఆర్ఎఫ్ లోప్లో వాటర్ బాడీ పక్కన చనిపోయింది అనే ఇన్ఫర్మేషన్ మనకి మార్నింగ్ వచ్చింది. స్టాఫ్ మొత్తం కూడా నైట్ మానిటర్ చేస్తున్నప్పుడు ఈ ఏనుగు అనేది ఆల్రెడీ మనకి ఒక 14 ఏనుగు ఉంది ఈ ఆర్ఎఫ్ లోప్లో, అడవి లోపలోనే ఉంది. దాంట్లో ఒక ఏనుగే వచ్చి చూసిన తర్వాత మనం ఏమేమి రీజన్స్ ఉండొచ్చు అని చాలా ఇన్వెస్టిగేట్ చేశాము. ఇప్పుడు 13 ఏనుగు కూడా ఎక్కడ ఉంది, అది వేరే ఎక్కడైనా వెళ్ళి విలేజెస్కి వెళ్తుందా అన్నీ కూడా మానిటరింగ్ అనేది మార్నింగ్ నుంచి జరుగుతుంది. ప్రికాషన్స్ దానికి కూడా అది ఎక్కడ వెళ్ళి డ్యామేజ్ చేయకుండా ఉండడానికి ఏం చేయాలో అది కూడా చేస్తున్నాము. మీన్ వైల్ ఇప్పుడు డాక్టర్స్ వెటనరీయన్స్ పోస్ట్మార్టం అనేది చేస్తున్నారు. మనకి దాంట్లో రూల్ అవుట్ అయింది ఏమంటే ఈ కంట్రీ బాంబ్ వల్ల ఏనుగు చనిందా అనేది మార్నింగ్ నుంచి అడుగుతున్నారు. అది రీజన్ కాదు. కంట్రీ బాంబ్ వల్ల చనింటే బాడీ దాంట్లో మౌత్లో ఉన్న పార్ట్స్ అన్ని కొన్ని ఇది ఉంటుంది. అది అన్ని డాక్టర్స్ వెరిఫై చేశారు. ఇప్పుడు అది దానివల్ల జరిగిన ఇన్సిడెంట్ కాదు. మోస్ట్లీ దాని ఒక గ్రూప్ అని ఉంటే హర్డ్ అని ఉంటే లోపల కొన్ని ఫైటింగ్స్ ఉంటుంది, దానివల్ల బాడీ పార్ట్స్ ఇంజ్యూర్డ్ ఉంటుంది. అది అన్నీ కూడా ఇప్పుడు శాంపిల్ కలెక్షన్స్ కూడా డాక్టర్స్ చేస్తున్నారు. వెటనరియన్స్ ఫ్రమ్ ద జూ కూడా వచ్చారు, మనకి లోకల్ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉన్నారు. సో టీం మొత్తం దాంట్లో వర్క్ చేస్తున్నారు. సో ఇది కంట్రీ బాంబ్ వల్ల జరిగిందనే ఇన్సిడెంట్ కాదు. మీన్ వైల్ మనకి 1 month ముందు చిత్తూరు వెస్ట్లో కంట్రీ బాంబ్ కేసు అనేది ఒకటి జరిగింది. దానికి మనం ఇమీడియట్గా యాక్షన్ చర్యలు తీసుకున్నాము. ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం, రిమైనింగ్ కంట్రీ బాంబ్స్ని ఆ విలేజ్ నుంచి మొత్తం కూడా మనం సీజ్ చేయడం అండ్ కోర్టులో కూడా వాళ్ళని రిమాండ్లో పెట్టడం అనేది జరిగింది. సో ఇది న్యాచురల్గా ఒక యానిమల్ దాని లోపల ఉన్న ఒక బిహేవియర్ హర్డ్ అండ్ ఫైటింగ్ వల్ల ఉండొచ్చు అని అనుకుంటున్నాము. ఇప్పుడు కూడా దాన్ని కన్ఫర్మ్ చేయలేము. దానికోసం శాంపిల్స్ కలెక్షన్ చేసి మనం లెబారెటరీకి పంపించి మనకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతాం. చిత్తూరు నగర పాలక సంస్థ పరిధిలో ఏబీసీ సెంటర్ ద్వారా వీధి సునకాలకు శస్త్రచికిత్స చేసి వీధి సునకాల జనన సంఖ్య తగ్గిస్తున్నామని చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ నరసింహప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదులు వేదికలో వచ్చిన ఫిర్యాదులలో వీధి సునకాల బెడద ఎక్కువ ఉండడంతో తమ సిబ్బందితో ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా వివిధ సునకాలను తీసుకువచ్చి ఏబీసీ సెంటర్లో సుమారు 100 సునకాల వరకు జనన నియంత్రణ శస్త్రచికిత్స చేయిస్తున్నట్లు కమిషనర్ పేర్కొన్నారు. నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సునకాల జనన నియంత్రణకు తగిన ఏర్పాట్లు నగర పాలక శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు ఈ సందర్భంగా కమిషనర్ స్పష్టం చేశారు. నమస్కారం. చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో ఎనిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ఏబీసీ సెంటర్ ఫర్ డాగ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రతి ఏరియాలో మనం ఏవైతే డాగ్స్ని స్టెరిలైజ్ చేయాలో బేస్డ్ ఆన్ కంప్లైంట్స్ మనం రిడ్రెస్ చేయడం జరుగుతూ ఉంది. అయితే పర్ డే కెపాసిటీ మనకు ఉన్నది 10 ఆపరేషన్స్ మాత్రం మనం చేసేటువంటి పరిస్థితి ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అడిషనల్గా ఇంకొక 20 కెన్నల్స్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. తద్వారా మనం మినిమం 20 డాగ్స్ పర్ డే స్టెరిలైజ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ విధంగా చర్యలు తీసుకుంటున్నాం. ప్రస్తుతానికి 10 ఆపరేషన్స్ పర్ డే జరిగే విధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మన గ్రీవెన్సెల్కి వచ్చినటువంటి కంప్లైంట్స్ మేరకు వాటికి డాగ్స్ని క్యాచింగ్ టీం అక్కడికి వెళ్ళి పట్టుకొని వచ్చి స్టెరిలైజ్ చేసి మళ్ళీ సేమ్ ప్లేస్లోనే రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది.
కాబట్టి ఎక్కడన్నా సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు వాట్సాప్ చేయవలసిందిగా కూర్చున్నాము. మన గ్రీవెన్స్ సెల్ నెంబర్కి వాట్సాప్ చేయాల్సిందిగా కూర్చున్నాము. అదేవిధంగా సంబంధిత శానిటేషన్ కార్యదర్శికి కూడా మీకు కాల్ చేయొచ్చు. ప్రధానంగా డాగ్స్ మొత్తం కంట్రోల్ అవ్వడానికి మనం ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉన్నాము. మనము వాటి పాపులేషన్ స్టెబిలైజ్ చేసినప్పుడే మనము దీని మీద నియంత్రించిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకుంటాం. కాణిపాకం శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ సిహెచ్ శ్రీధర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి విచ్చేసిన ఆయనకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపం వద్ద ఆలయ ఈవో పెంచల కిషోర్ పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ కోదండపాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు సీతమ్స్ కళాశాలలోని మెకానికల్ విభాగం మరియు జేఎన్టీయూఏకు చెందిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగిన ట్రైనింగ్ ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. ఈ ట్రైనింగ్ కంప్యూటర్ అసిస్టెడ్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్కు సంబంధించిందని వివిధ కళాశాలలకు చెందిన సీతమ్స్, వేము, ఎస్విసెట్, విజయం, ఎస్విసిఈ, అన్నమాచార్య, ఎస్ఆర్టి, విశ్వం మరియు కుప్పం ఇంజనీరింగ్ అధ్యాపకులు ఈ సాఫ్ట్వేర్ పైన ట్రైనింగ్ క్లాసుల్లో పాల్గొన్నారు. ముగింపు సభకు జేఎన్టీయూఏ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ సెంటర్ డైరెక్టర్ ప్రొఫెసర్ ప్రశాంతి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను విజయవంతం చేసిన సీతమ్స్ కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం అకాడమిక్ అడ్వైజర్ సీతమ్స్ నారాయణ మాట్లాడుతూ ఈ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాంను నిర్వహించడానికి మెకానికల్ విభాగం ఎంతో కృషి చేశారని, ఇలాంటివి మరిన్ని చేసి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధ్యాపకులకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందజేశారు. సీతమ్స్ కళాశాల వైస్ చైర్మన్ రంగనాథం, మేనేజింగ్ ట్రస్ట్ కల్పజ, సెక్రటరీ బద్రీనారాయణ, కళాశాల ప్రిన్సిపల్ వెంకట చలపతి, డీన్ అకాడమిక్ సర్వనన్, డీన్ ఆర్&డి సాంబశివరావు, మెకానికల్ విభాగం అధ్యాపకులను అభినందించారు. ఈ అవగాహన సదస్సును మెకానికల్ విభాగం అధిపతి సతీష్ కుమార్ మరియు డిపార్ట్మెంట్ అధ్యాపకులు విజయవంతంగా నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవసరమైన సేవలు కల్పించేందుకు మే ఐ హెల్ప్ యూ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తిరుమల 1 టౌన్ సిఐ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా సిఐ మీడియాతో మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు తిరుమలలో పోలీసులతో పాటు విజిలెన్స్ శాఖ ఆధ్వర్యంలో తిరుమలకు వచ్చే భక్తుల అనుమానాలు నివృత్తి చేయడంతో పాటు వారికి అందుబాటులో ఉండే విధంగా మే ఐ హెల్ప్ యూ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగానే సిబ్బందిని తిరుమలలోని ముఖ్య ప్రాంతాలలో డ్యూటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు అవసరమైన సమాచారాన్ని అందించేందుకు ఈ కార్యక్రమాన్ని పోలీస్ శాఖ విజిలెన్స్ ఆధ్వర్యంలో చేపడుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
హర్షవర్ధన్ రాజు గారి ఆదేశాల ప్రకారము విజిలెన్సు మరియు పోలీసు కంబైన్డ్గా ఎక్కడైతే కొంత క్రౌడెడ్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాలో మా పోలీస్ని మరియు విజిలెన్సుల్ని మే హెల్ప్ అనేసి జాకెట్ ఇచ్చి భక్తులకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా ఒకవేళ ఇన్ కేసు వాళ్ళ దర్శనానికి సంబంధించి ఏ దారిలో పోవాలని కొంతమంది మిస్ అవుతారు. మిస్ అయిన వాళ్ళు వచ్చి ఎక్కడ అడగాలో తెలియదు. బట్ వీళ్ళు ఆల్రెడీ జాకెట్ చేసుకుని ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చేసి ఒకవేళ ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మా వాళ్ళు ఇవ్వడానికి 24/7 మా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఉదాహరణకి లడ్డు కౌంటరు, అఖిలాండము, కొంత మ్యూజియము, ఎక్కడైతే భక్తులు ఎక్కువగా క్రౌడెడ్ ఏరియా ఉంటుందో ఆ ఏరియాలో మా వాళ్ళు ఉండేసి ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మా వాళ్ళు ఇస్తారు. అది తిరుమల శ్రీవారిని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆయనకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేయగా పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. సరే ఇటు వచ్చేసి తిరుమల శ్రీవారిని ప్రముఖ సింగర్ ఉషా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.